ఈడీ న్యూస్ వచ్చినటువంటి ట్వీట్ ఇది. మొన్నటి అటాక్లో 7th May ఆపరేషన్ సింధూర్ అటాక్లో చనిపోయినటువంటి ఉగ్రవాదులకు సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు. ముదస్సర్ ఖాదియాన్ ఖాస్ లష్కర్ తైబాకు సంబంధించినటువంటి వ్యక్తి, మురిడ్కేలో ఇన్ఛార్జ్ ఆఫ్ మర్కజ్ తైబా అని అంటున్నారు. అండ్ ఇంకోవైపు హఫీజ్ మహమ్మద్ జమీల్ జైషే మహమ్మద్ ఉగ్రవాది, తను మౌలానా మసూద్ అజర్కి ఎల్డెస్ట్ బ్రదర్ ఇన్ లా అని రాశారు. యా ఓకే. ఇన్ఛార్జ్ ఆఫ్ మర్కజ్ షుబాన్ అల్లా బహవాల్పూర్ లోని వాడడానికి ఇన్ఛార్జ్ అతను. ఒక ఇంతకు ముందు చెప్పిన మురిడ్కే బహవాల్పూర్ మీద మనం బ్రహ్మోస్ మాడాం సార్. అదే 100 kilometers రేంజ్. ఇంకోవైపు మహమ్మద్ యూసఫ్ అజర్, ఇతను జైషే మహమ్మద్ సంబంధించి బ్రదర్ ఇన్ లా ఆఫ్ మౌలానా మసూద్ అజర్ అంట. ఇతను కూడా ఎల్డెస్ట్ అండ్ ఇంకో బ్రదర్ ఇన్ లా. అండ్ ఖలీద్ అబు అకాషా, ఈ మొహమ్మద్ యూసుఫ్ అజర్ IC-814 హైజాకింగ్ లో ఇన్వాల్వ్ అయిన మనిషి. ఎస్ కరెక్ట్. సో భారతదేశం ఇప్పటి నుంచో దేవులాడుతున్నారు వీళ్ళ కోసం. ఇప్పుడు దొరికిండు. ఖలీద్ అలియాస్ అబు అకాషా లష్కర్ తైబా తీవ్రవాది. ఇతను జమ్మూ కాశ్మీర్లో చాలా మల్టిపుల్ టెర్రరిస్ట్ అటాక్ లో ఇన్వాల్వ్ అయినట్టుగా తెలుస్తోంది. అండ్ ఇంకోవైపు హసన్ ఖాన్, మొహమ్మద్ హసన్ ఖాన్. ఖాలిద్ అలియాస్ అబు అకాషా ఇస్ అ పాకిస్తానీ ఆర్మీ ఆఫీసర్, సీనియర్ ఆర్మీ ఆఫీసర్. ఆయన ఫ్యూనరల్ ఈ చెప్పిన దీనికన్నా ముందు చెప్పిన దాంట్లో ఈ జనరల్స్ అటెండ్ చేశారు, పాకిస్తాన్ జనరల్స్ అటెండ్ చేశారు. అండ్ అక్కడున్న డిప్యూటీ కమిషనర్ ఫైసలాబాద్ ఆయన అటెండ్ చేశారు. అంటే హీఈస్ అ సర్వింగ్ పాకిస్తానీ ఆర్మీ ఆఫీసర్. కరెక్ట్. డెప్యుటేషన్లో ఇచ్చారు ఈ టెర్రరిస్ట్ గ్రూప్కి ట్రైనింగ్ కోసం. చనిపోతే వాళ్ళు చెప్పలేరు, నిజమైన పేరు చెప్పరు, కానీ ఫ్యూనరల్ అరేంజ్ చేశారు. దే గేవ్ అ స్టేట్ ఫ్యూనరల్. మంచి ఖాలిద్ అలియాస్ అబు అకాషా ఇస్ దట్ సేమ్ ఫెలో. మొహమ్మద్ హసన్ ఖాన్ జైషే మహమ్మద్ ఉగ్రవాది, సన్ ఆఫ్ ముక్తి అస్గర్ ఖాన్ కశ్మీరీ, ఆపరేషనల్ కమాండర్ ఆఫ్ JEM ఇన్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్. ఓకే. సో వీళ్ళ పేర్లు వచ్చాయంటే కీలకమైనటువంటి ఉగ్రవాదులు వీళ్ళు, వాళ్ళ పేర్లు బహిర్గతం చేయడం జరిగింది. సో మనకు కొంతమంది క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు సార్, చాలా మంది. వాళ్ళ క్వశ్చన్స్ కూడా కొన్ని తీసుకుందాం సార్ సురేష్ గారు, ఇఫ్ యూ పర్మిట్ మీ. సో సార్ ఇది చాలా అందరూ అడుగుతున్న ప్రశ్న. శ్రీనివాస్ జోగన్న గారి ఆయన చాలా సార్లు పెట్టారు ఇదే ప్రశ్నని. సార్ అటామిక్ బాంబ్ అంటున్నారు, ప్లీజ్ డిస్క్రైబ్. సో వాళ్ళు నిజంగా న్యూక్లియర్ వెపన్స్ యూజ్ చేస్తారా? చేస్తే ఏంటి పరిస్థితి? న్యూక్లియర్ వెపన్స్ ఎవరు యూజ్ చేయాలి? యాక్చువల్లీ ఇవాళ ఒకటి వచ్చింది సార్, బ్యాలిస్టిక్ మిసైల్ యూజ్ చేశారన్నారు, బట్ న్యూక్లియర్ కాదు. బట్ న్యూక్లియర్ పేలోడ్స్ ఉండకపోవచ్చు దాంట్లో, బట్ బ్యాలిస్టిక్ యూజ్ చేశారు. మనం కూడా బ్రహ్మోస్లో న్యూక్లియర్ పెట్టచ్చు. అవును, we can do it. It's a delivery mechanism అంటే. డెలివరీ మెకానిజం, yes. ఒక వెపన్ ని ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళడానికి మీకు కెపాసిటీ ఉండాలి. మనం చూసాం నాగాసాకి హిరోషిమా మీద వేసిన బాంబులకి డెలివర్ చేయడానికి 2 సెపరేట్ ఎయిర్క్రాఫ్ట్ తీసుకెళ్లారు US వాళ్ళు. తీసుకెళ్ళి డెలివర్ చేసి అది అటామిక్ ఎక్స్ప్లోషన్ చేసి రిటర్న్ వచ్చారు వాళ్ళు. కానీ దాని ఇంపాక్ట్ వాళ్ళ మీద కూడా పడ్డది. సో కానీ ఇప్పుడున్న ఈ మెకానిజం చాలా లోకం మారిపోయింది అనుకోండి అప్పటి నుంచి ఇప్పుడు దాకా. ఇప్పుడు మనం చిన్న మిసైల్స్లో కూడా న్యూక్లియర్ వెపన్స్ పెట్టవచ్చు. కానీ ఎవరు న్యూక్లియర్ వెపన్స్ వాడరు సాయి గారు, ఎవరు రెడీగా పెట్టుకోరు. న్యూక్లియర్ వెపన్స్ లోడ్ చేయాల్సి వస్తుంది. న్యూక్లియర్ వెపన్ అనగానే మీరు గుర్తుపెట్టుకోండి, యురేనియం ఉంటుంది, దానికి రేడియో యాక్టివిటీ ఉంటుంది. మీరు ఏదో RDX లాగా పక్కన పెట్టలేరు దాన్ని. ఇట్ విల్ క్రియేట్ రేడియేషన్ ఇమీడియట్లీ. అందరూ క్యాన్సర్ వచ్చేస్తుంది పక్కన. సో దీన్ని యాక్చువల్లీ ఒక సేఫ్ కీపింగ్ ప్లేస్లో పెడతారు, అక్కడి నుంచి మూవ్ చేయాల్సి వస్తుంది. పాకిస్తాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద ఇజ్రాయెల్ నాకన్నా ముందు ఉంది సాయి గారు. ఇజ్రాయెల్కి భయం ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ ఎవడైనా తీసుకెళ్ళిపోతాడామో అని. పాకిస్తాన్ ఇట్లా ఒక ఎయిమ్ కూడా చేస్తే మనకన్నా ముందు ఇజ్రాయెల్ కొడతారు పాకిస్తాన్. బికాజ్ వాళ్ళకి డౌట్ ఏంటంటే ఈ టెక్నాలజీ, ఈ న్యూక్లియర్ టెక్నాలజీ వాళ్ళు యాక్చువల్ అమ్మేశారు ఎవరికి? నార్త్ కొరియాకి అమ్మారు పాకిస్తాన్. నార్త్ కొరియా పాకిస్తాన్కి మిసైల్ టెక్నాలజీ ఇచ్చారు. కరెక్ట్. ఈ ఫతా, షహీన్ అని పెట్టుకున్నారు చూడండి, ఇదంతా నార్త్ కొరియన్ మిసైల్స్. పాకిస్తాన్ తయారే చేయలేదు, అక్కడ తీసుకొచ్చి పెయింట్ కొట్టి పేరు మార్చేశారు అంతే. సో ఈ వెపన్స్ని యూజ్ చేయడంలో న్యూక్లియర్ వెపన్ చెప్తారని కానీ యూజ్ చేయరు. న్యూక్లియర్ వెపన్ ఇస్ ఓన్లీ డెటరెన్స్. చూడు బాబు నా దగ్గర ఇది ఉంది, వస్తే దీంతో కొడతాను నేను ఒక భయం అన్నమాట. కానీ వాడరు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు పాకిస్తాన్ అనే ఒక రాష్ట్రం ఉండదు, నెక్స్ట్ ఒక 5,000 సంవత్సరాల దాకా అక్కడ ఎవరు ఉండలేరు. అట్లాంటి పరిస్థితి వచ్చేస్తుంది అక్కడ. సో ఎవరు వాడరు, వాళ్ళకి చాలా క్లియర్గా తెలుసు. ఓన్లీ కొంచెం దమ్కి ఇవ్వడానికి అప్పుడప్పుడు చేస్తుంటారు, ఎందుకంటే వాళ్ళు ఆ మిసైల్ని లేకుండా న్యూక్లియర్ కాంపోనెంట్ని మూవ్ చేస్తే కానీ మన దగ్గర తెలిసిపోతుంది, మన SU-400 పికప్ చేసుకుంటుంది దాన్ని. కరెక్ట్. వాళ్ళ దేశంలోనే కొడతారు, వాళ్ళ మీదే పడుతుంది.
రైట్ సార్, ఒక వ్యక్తి అడుగుతున్నారు, రాజేష్ దేశపతి అడుగుతున్నారు, సార్ వెదర్ కరాచీ పోర్ట్ డిస్ట్రాయిడ్ బై us నో or not? No. Yes. Okay. Next, రాజేష్ రీజన్ ఉంది సాయి గారు. కరాచీ పోర్ట్ దగ్గర మన ఐఎన్ఎస్ విక్రాంత్ మన ఎకనామిక్ జోన్ దగ్గర ఉంది, వాళ్ళ ఇంటర్నేషనల్ వాటర్స్లో ఉందన్నమాట. కానీ ఎప్పుడైనా ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ సీకి వెళ్ళినప్పుడు అది ఒంటరిగా వెళ్ళదు ఎప్పుడు. ఇట్స్ లైక్ ఎ ఫ్లోటింగ్ సిటీ. దాని చుట్టుపక్కన ఒక 6 డెస్ట్రాయిస్ ఉంటుంది, 6 నుంచి 8 డెస్ట్రాయిస్ ఉంటుంది, ఫ్రిగేట్స్ ఉంటుంది, సబ్మెరీన్ ఉంటుంది కింద. ఒకటే ట్రావెల్ చేస్తారనమాట. ఎందుకంటే మదర్ షిప్ ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది మదర్ షిప్ని ఎప్పుడు కొట్టకూడదు, ఏం డ్యామేజ్ జరగకూడదు. వీళ్ళు యూజువల్లీ షిప్ మీద ఫైర్ చేసి హీట్ సీకింగ్ మిసైల్స్ కొడతారు. హీట్ సీకింగ్ మిసైల్ ఏం చేస్తుందంటే ఫైర్ చేసినప్పుడు ఎక్కడ ఎక్కువ వేడి ఉందో అక్కడికి వెళ్ళిపోతుంది. అది ఇంజిన్ రూమ్లో ఉంటుంది ఎక్కువ, అన్లెస్ ఇట్స్ న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరీన్ ఆర్ న్యూక్లియర్ పవర్డ్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్. యూఎస్ దగ్గర ఉంది, మన దగ్గర లేదు. మనం ఇప్పుడు కూడా డీజిల్ వాడుతున్నాం. ఇదేమవుతుందంటే ఆ ఇంజిన్ రూమ్కి వెళ్ళి కొట్టుతుంది. చుట్టుపక్కల డెస్ట్రాయర్స్ ఉందనుకోండి, ఫ్రిగేట్స్ ఉందనుకోండి, అదే మిసైల్ వీళ్ళు వెంట పడతారు చిన్న వెసల్ మీద. మదర్ షిప్ సేఫ్గా ఉండిపోతుంది, మదర్ షిప్ మీద ఏ అటాక్ జరగదు. దిస్ ఇస్ ద బేసిక్ డిఫరెన్స్. సో డెఫినెట్లీ ఐఎన్ఎస్ విక్రాంతి ఎక్స్పోజ్ చేయట్లేదు. కరాచీ హార్బర్ కొట్టాలంటే చాలా ఈజీ, మనకు పెద్ద ప్రాబ్లం లేదు. మనం 71లో ఆపరేషన్ పైథాన్లో కొట్టాం, మొత్తం ఆపరేషన్ కంప్లీట్ ఫినిష్ చేసేసాం. ఇప్పుడు మనకు అక్కర్లేదు, ఉండనియండి అక్కడ. ఎందుకంటే అక్కడ ఏం వస్తుంది, ఎవరు వెళ్తున్నారని చాలా క్లియర్గా ఇండియన్ నేవీ చూసుకుంటున్నారు. బహుశా మన సబ్మెరీన్ దగ్గర ఉండొచ్చు, ఐఎన్ఎస్ విక్రాంత్ కన్నా సబ్మెరీన్ దగ్గర ఉండొచ్చు. పాకిస్తాన్ దగ్గర ఉన్న 2 సబ్మెరీన్లు తీసుకెళ్లి గోడర్ పోర్ట్ అవతల పెట్టారు వాళ్ళు. వాళ్ళకి భయం, ఇది మన సబ్మెరీన్ అటాక్ చేస్తామని భయం వేసి తీసుకెళ్లి దూరం పెట్టేశారు వాళ్ళు. కరెక్ట్. సో డెఫినెట్లీ కరాచీ హార్బర్ ఈజ్ అ లాస్ట్ రిజార్ట్. కరాచీ మీద ఎయిర్ అటాక్ చేసాం మనం రాడర్ కొట్టడానికి, కానీ మనం వాళ్ళని వీ హ్యావ్ నాట్ హిట్ ద నేవల్ అసెట్స్. ఓకే, నేవల్ అసెట్స్ కొట్టినప్పుడు ఇంకో సపరేట్ గేమ్ ఓపెన్ అప్ అయిపోతుంది సార్. ఓకే సార్, ఇక్కడ రాజేష్ ఆర్య అని ఒక అతను పెట్టిన మెసేజ్ కమెంట్ ఏంటంటే, సురేష్ సార్, ఆఫ్టర్ బాల్కనైజేషన్ ఆఫ్ పాకిస్తాన్, హూ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ న్యూట్రలైజింగ్ ద న్యూక్లియర్ అసెట్స్ ఆఫ్ పాకిస్తాన్? గుడ్ క్వశ్చన్. న్యూక్లియర్ అసెట్స్ ఆఫ్ పాకిస్తాన్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు నార్త్ కొరియా తీసుకోండి. నార్త్ కొరియాలో కిమ్ జాంగ్ ఉన్ పోతే ఏమవుతుంది న్యూక్లియర్ మిసైల్స్ అని అడుగుతారు అందరు. డెఫినెట్లీ యూఎస్కి దీంట్లో పెద్ద రోల్ ఉంది. దానికోసం చూడండి, ఇప్పుడు కూడా యూఎస్ మాట్లాడుతున్నారు. యూఎస్కి పాకిస్తాన్తో ఏ పని లేదు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మొత్తం క్లియర్ అయిపోయింది. ఆఫ్ఘనిస్తాన్లో యూఎస్కి అసలు రోలే లేదు. వాళ్ళకి బగారాం ఎయిర్ ఫోర్స్ బేస్ మళ్ళీ కావాలని చెప్తున్నారు, కానీ దానికన్నా ఎక్కువ వాళ్ళకి ఏం ఇన్ఫ్లుయెన్స్ అక్కడ లేదు. పాకిస్తాన్తో ఏం పని లేదు వాళ్ళకి. కానీ పాకిస్తాన్ని కంట్రోల్ చేయాలండి, ఎందుకంటే ఈ న్యూక్లియర్ మిసైల్స్ గిట్ట ఐఎస్ఎస్ లేకుండా అల్ఖైదా చేతిలో పడితే దాని ఇట్స్ మోస్ట్ డేంజరస్ థింగ్. ఇరాన్ తీసుకెళ్ళిపోతే ఇంకా డేంజరస్. కరెక్ట్. సో ఏ రాజ్యమైనా కానీ న్యూక్లియర్ మిసైల్స్ ఉన్నారనుకుంటే రెస్పాన్సిబుల్గా ఉన్న గవర్నమెంట్ ప్రాబ్లం ఉంది. మన దగ్గర చూడండి, కమాండ్ ఎవరు ఇస్తారు? కమాండ్ మోదీ గారు ఇస్తారు. న్యూక్లియర్ బటన్ ఆయన దగ్గర ఉంది. అవును, మీరు చూసుంటారు, మోదీ గారు నడుస్తున్నప్పుడు ఒకటి బుల్లెట్ ప్రూఫ్ కానీ ఒక ఎక్విప్మెంట్, ఒక చిన్న బ్రీఫ్ కేస్ లాగా మోదీ గారి పక్కన ఎస్పీజీ వాళ్ళు క్యారీ చేస్తారు. దట్ ఈస్ బుల్లెట్ ప్రూఫ్. దాన్ని ఇట్లా ఓపెన్ చేస్తే మొత్తం మనిషి హైట్కి వచ్చేస్తుంది అది. ఓకే, అది కాకుండా ఇంకొక ఆయన ఒక లెదర్ బ్రీఫ్ కేస్ తీసుకొని పక్కన నడుస్తూనే ఉంటారు. అది మెయిన్లీ బయటికి రారు, ఎయిర్క్రాఫ్ట్ నుంచి దిగినప్పుడు కనిపిస్తుంది. దాని తర్వాత పబ్లిక్లో కూర్చున్నప్పుడు ఆయన దగ్గర బ్రీఫ్ కేస్, దట్ ఈస్ న్యూక్లియర్ బటన్ బ్రీఫ్ కేస్. ఇట్లాంటి సెనారియోలో బ్రీఫ్ కేస్ బయటకు వస్తుంది. లేకుంటే నార్మల్ సెనారియోలో బ్రీఫ్ కేస్ పక్కన ఎక్కడనే ఉంటుంది, ఎందుకంటే టైం ఎక్కువ ఉండదు. మీకు న్యూక్లియర్ అటాక్లో మైక్రో సెకండ్స్ ఈజ్ యువర్ కమాండ్. సో కమాండ్ ఎట్లా అంటే ఫ్రమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఇట్ విల్ గో డౌన్వర్డ్. ఏదో మోదీ గారు చెప్పారని చెప్పి ఆయన ఫైర్ చేయడు. ఇట్ విల్ బి డబుల్ చెక్డ్, మీరేనా ఇచ్చిన కమాండ్ అని చెప్పేసి. అన్ని మ్యాటర్ సెకండ్స్లో అయిపోతుంది ఇదంతా. దాని తర్వాత నెక్స్ట్ కమాండర్కి వెళ్తుంది. దాని న్యూక్లియర్ కమాండ్ అథారిటీ ఉంటుంది, వాళ్ళకి వెళ్తుంది. అక్కడి నుంచి మళ్ళీ కమాండర్, లోకల్ లెవెల్లో ఉన్న కమాండర్ హూ ఇస్ డీలింగ్ విత్ న్యూక్లియర్ అసెట్స్, వాళ్ళ దగ్గర వెళ్తుంది. వాళ్ళు మళ్ళీ పేలోడ్ అన్ని ఇంటిగ్రేట్ చేస్తే పేలోడ్ని ఎక్కడ కొట్టాలని చాలా క్లియర్గా ఇస్తారు. సో ఇదేదో దివాళీ పటాకాలు గార్చినట్టు రాకెట్లు పంపించేట్టు కాదు. ఇది దీనికి చాలా పెద్ద మెచ్యూర్. అండ్ ఇండియా హ్యాస్ ఎ నో ఫస్ట్ యూస్ పాలసీ. అది చాలా తప్పు యాక్చువల్లీ. నౌ దే షుడ్ రీకన్సిడర్ ఇట్. ఎందుకంటే మనం ఏం చెప్తామంటే మేము న్యూక్లియర్ వెపన్స్ యూజ్ చేయము. ఫస్ట్ మీరు వాడితే మేము మళ్ళీ యూజ్ చేస్తాం,
కానీ వాళ్ళు వాడిన తర్వాత మనం ఉంటామని ఏం గ్యారంటీ ఉంది? లేదు. అంటే మన వాళ్ళు కొంచెం సవరించారు సార్ మొన్న మధ్య గ్లోబల్ నౌ దే ఆర్ చేంజింగ్ ద పాలసీ. దే హావ్ చేంజ్డ్. ఫస్ట్ యూజ్ తీసేస్తున్నారు. నో ఫస్ట్ యూజ్ కంటే ఒకవేళ మీరు న్యూక్లియర్ వాడుతున్నామని మాకు తెలిసిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మాకున్నా మేము న్యూక్లియర్ యూజ్ చేయొచ్చు. సో వీఆర్ రిమూవింగ్ దట్ కంప్లీట్ ఒక స్టేట్మెంట్ రిమూవ్ చేసేస్తున్నాం. సో దట్ ఇస్ ద చేంజ్ అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.